హే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియో టాపిక్ మీరు చూసే ఉంటారనమాట. వాయుపుత్ర మూవీ ఫస్ట్ లుక్ని అయితే రిలీజ్ చేశారు. దీన్ని నాగవంశీ గారు అనౌన్స్ చేశారనమాట. ఇది చూసి అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఏంది నాగవంశీ గారు వారప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనపడ్డాడు. మొన్న ఈ మధ్యన కోకాపేట అన్న సినిమా వచ్చింది కదా, కొత్తలోక. ఆ సినిమా టైంలో అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడలేదు. మళ్ళీ ఏదో పెద్దగా ప్లాన్ చేసిన ఏంది అని చెప్పి చాలామంది అయితే నాకు కామెంట్ చేస్తున్నారు. నేను కూడా ఆ సినిమా గురించి రీసెర్చ్ చేసిన అనమాట. అసలు ఏంది ఫస్ట్ లుక్, హనుమంతుల వారు అంటున్నారు, వాయుపుత్ర అనేటటువంటి టైటిల్ పెట్టారు, హీరో ఎవరు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు మీ అందరికీ తెలుసు, ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా మహావతార్ మూవీ. మహావతార్ సినిమా రిలీజ్ అయ్యాక అందరికీ కూడా యానిమేషన్ మీద దృష్టి అయితే పడింది, అందరు డైరెక్టర్లకి, అందరు ప్రొడ్యూసర్లకి. ఎందుకంటే హీరో ఖర్చు లేదు, హీరోయిన్ ఖర్చు లేదు, భారీ కాస్ట్ ఖర్చు లేదు, జస్ట్ ఒక రూమ్ చాలు, ఆ విఎఫ్ఎక్స్ డిజైన్ చేయగలిగేటటువంటి దమ్ముంటే చాలు అనేటటువంటిది మహావతార్ సినిమా ప్రూవ్ చేసి చూపించింది అనమాట. 15 కోట్లతోనో 10 కోట్లతోనో సినిమా నిర్మిస్తే ఈ పాటికి ఒక 450 కోట్లు కొట్టి చూపించింది. ఇంకా స్టిల్ రన్ అవుతూనే ఉంది. దీని తర్వాత వచ్చినటువంటి సినిమాలు, దీనితో పాటు వచ్చినటువంటి సినిమాలు, అంతకుముందు వచ్చినటువంటి సినిమాలు అన్నిటి కూడా స్మాష్ చేసి పడేసింది ఈ మహావతార్. ఈ విధంగా ఒక ట్రెండ్ సెట్టర్గా ఉందన్నమాట. సో ఇక అందరికీ కూడా దృష్టి అటే తిరిగింది. ఇప్పుడు ఈ యానిమేషన్తో సినిమా తీయొచ్చు. మన దగ్గర యానిమేషన్తో సినిమా ఎంతమందికి రిలీజ్ కావాలి, టాలీవుడ్లో అయినా ఇండియాలో అయినా సరే యానిమేషన్ సినిమాని మనం అంతలా డాక్. ఒకవేళ హాలీవుడ్ నుండి ఏమైనా యానిమేషన్ సినిమా వస్తే మన వాళ్ళు జస్ట్ ఆదరిస్తారనమాట. అది ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్సే. అందరూ ఆడియన్స్ వెళ్ళి థియేటర్లో చూస్తారనేటటువంటిది 100% రాగు. చాలా సినిమాలు వచ్చినాయి యానిమేషన్, అలాదీన్ అద్భుత దీపం అని ఇంకా వస్తాయి అనమాట. బాబీ వేరే వస్తాయి హాలీవుడ్లో. మీరు యానిమేషన్ మూవీస్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు అది వస్తుంది అనమాట. ఈ విధంగా రకరకాల యానిమేషన్ సినిమాలు అన్నింటి కూడా హాలీవుడ్ వాళ్ళు దింపుతారు. హాలీవుడ్ వాళ్ళు దింపినప్పుడు అందరూ కూడా చూడకూడదు, ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ చూసి దాన్ని హిట్ చేయడం, అఫోర్డ్ చేయడం అనేటువంటి జరిగింది. వాళ్ళు కూడా మనం పట్టించుకున్నారు కాదు. అటువంటి టైంలో డైరెక్టర్ అనుకున్నాను అనమాట, అంటే లైక్ మహావతార్ అనేటటువంటి సినిమా నేను తీయాలి అని చెప్పి అనుకున్నా. తీయాలి కాబట్టి దానికి భయంకరమైనటువంటి కాస్ట్కి ఇచ్చేటటువంటి డబ్బులు నాకులో, కాబట్టి ఓన్లీ గ్రాఫిక్స్తోనే ఈ సినిమా నడిపిద్దాము అని చెప్పి ఆయన ఇల్లు తాకట్టు పెట్టి దాని యొక్క ఏఐ డిజైనింగ్, విఎఫ్ఎక్స్ వర్క్ ఒక రూమ్లో కూర్చొని భద్రంగా చేసుకున్నాను అనమాట. చేసుకుని అది డైరెక్ట్గా తీసుకెళ్ళి హొంబాలే ప్రొడ్యూసర్కి అయితే చూపించింది కదా. దాంతో ఆయనకి పిచ్చిగా నచ్చి ఆయన కూడా వేరే ప్రొడ్యూసర్స్తో టైఅప్ అయ్యి రిలీజ్ అయితే గ్రాండ్గా రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా చాలా నార్మల్గా ఉందన్నమాట. అండ్ సినిమాలో చూసుకున్నట్లయితే వరాహ అవతారం ఫస్ట్ హాఫ్లో చూపించారు, అక్కడ థియేటర్ దద్దరిల్లిద్ది. సెకండ్ హాఫ్లో మనం నరసింహ అవతారం చూపించారు, అక్కడ కూడా థియేటర్లు అయితే బ్లాస్ట్ అయితే. ఇవేమీ రివీల్ చేయకుండా ఓన్లీ నార్మల్ ట్రైలర్, లైక్ ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు తండ్రి కొడుకులు, మన హిరణ్యకశిపుడు విష్ణువు మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈ విధంగా లాస్ట్కి వచ్చి ఆయన గుండె చేస్తున్నారు అనేటటువంటిది జస్ట్ మనకైతే ట్రైలర్లో ఇంటిమేషన్ ఇచ్చారు. ఇక ఈ యొక్క పాయింట్ పట్టుకొని జనాలు థియేటర్కి ఎలా వస్తారా అని చెప్పి నేనైతే అనుకున్నా కూడా. నేను కూడా డే 1 అయితే వెళ్ళాలి, తర్వాత అయితే వెళ్ళడం జరిగింది అనమాట. సో ఇది చూసి షేక్ అయ్యారు జనాలు. డే 1 అయితే ఆల్మోస్ట్ ఒక 2 కోట్లు లేదా కోటికి తక్కువే, దాంతో అయితే ఓపెనింగ్స్ వచ్చాయి. అండ్ లాంగ్ రన్లో చూసుకున్నట్టయితే 450 కోట్లు, 1.2 కోట్లతో డే 1 స్టార్ట్ చేసి లాంగ్ రన్ వచ్చేసరికి 450 కోట్లు కొట్టిందంటే నేను చెప్తాను, హిస్టరీలోనే ఇలాంటి సినిమా లేనే లేదు. దంగల్ సినిమా ఉంది, అది కూడా డే 1 20 కోట్లతో స్టార్ట్ అయింది, లాంగ్ రన్ వచ్చేసరికి 2200 కోట్లు అయితే కొట్టింది. సో దంగల్ తర్వాత నేను చూసినటువంటి లోయెస్ట్ ఓపెనింగ్స్తో హయ్యెస్ట్ రికార్డు పెట్టినటువంటి సినిమా ఖచ్చితంగా మహావతార్ సినిమా అయితే ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి డైరెక్టర్స్ అయినా ప్రొడ్యూసర్స్ అయినా వాళ్ళకి గట్టిగా అనిపించింది, యానిమేషన్ సినిమాలో మన తెలుగు వాళ్ళు కూడా చూస్తున్నారు. దానికి గల రీజన్స్ ఏంటంటే అందులో కూడా భావోద్వేగాలు అనేటటువంటివి మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఉదాహరణకి మహావతార్లో ఎమోషన్ సీన్లో ఎమోషన్ ఉంటుంది, మంచిగా మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చిందనమాట. ఆ మ్యూజిక్ తగ్గట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చేశారు. సో దానివల్ల ఆ మహావతార్ అనేటటువంటిది భయంకరమైనటువంటి హిట్ అయింది. ఇక మన టాలీవుడ్లో ఉన్నటువంటి డైరెక్టర్కి, వేరే వుడ్లో ఉన్నటువంటి డైరెక్టర్లకి ఈ హీరోలే బతిమలాడటం అయ్యేమి నాకు ఇంట్రెస్ట్ లేదు. డైరెక్ట్గా మన పురాణాల్లో ఉన్నటువంటి ఎలిమెంట్సే యానిమేషన్ చేసి మేము చూపిస్తాం. ఇప్పుడు రాముల్లాగా ఒక యాక్టర్ కావాలంటే ఆ యాక్టర్కి ఇంత టైం ఇవ్వాలి, మళ్ళీ ఆ యాక్టర్ రాముల్లాగా సెట్ కావాలి, ఆయన అందరూ కూడా తీసుకోగలగాలి, ఈ పెంటంతా వద్దు అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది డైరెక్టర్లు ఫిక్స్ అయ్యారు అనేటటువంటిది మనకు కానొస్తుంది. అందులో మొట్టమొదట ట్రెండ్ సెట్ చేసింది మహావతారే కాదంట్లా. ఆ తర్వాత ఇంకొద్దిగా ట్రెండ్ని కొనసాగించింది చందు మొండేటి. ఆల్రెడీ ఈ పేరు మీకు గుర్తుండే ఉంటుంది, మన తండేల్ సినిమా, కార్తికేయ 2, కార్తికేయ 1, అంతకుముందు చాలా సినిమాలు అయితే తనైతే తీయడం జరిగింది. తీసినటువంటి ప్రతి సినిమా కూడా పర్లేదు, బాగానే ఆడింది. కాకపోతే తండేలే బాక్స్ ఆఫీస్ వద్ద బోర్ల పడ్డది అని చెప్పి చాలామంది మాట్లాడతారు. అది హిట్ అన్న నేనైతే నమ్మను. సో తనేం చేసిందంటే నాగవంశీ గారితో అయితే టైఅప్ అయ్యాను అనమాట. మనమైతే వాయుపుత్ర అనేటటువంటి సినిమా చేస్తాం. ఆల్రెడీ మన అందరికీ కూడా ఫేవరెట్ గాడ్ అయినటువంటి హనుమంతుల వారు అందులో ఉన్నారు. ఎవరికైనా సరే ఖచ్చితంగా హనుమంతుడు అంటే ఒక ప్రేమ ఉంటుంది అనమాట. ఒక్క జీవితంలో మీరు ఒక్కసారైనా సరే హనుమంతుల వారి లాకెట్ మెల్ల చేసుకునే ఉంటారు. జీవితంలో మీరు ఒక్కసారైనా సరే ఆ జయ హనుమాన్ సిరీస్ చూస్తూనే ఉంటారు. ఈ విధంగా
హనుమంతుల వారి వెనక ఒక గోప్యమైనటువంటి స్టోరీ ఉంది. ఆయన పుట్టిన కాడ నుండి ఆయన పెరిగిన దాకా శ్రీరామచంద్రుడిని కలిసిన దాకే తీయాలి కానీ ఒక వెబ్ సిరీస్ అయితే తీయాలి కానీ 10 సినిమాలు తీయచ్చు. సో దాన్ని చందు మొండేటి గట్టిగా అనుకుందనమాట. దానికి సంబంధించే ఫస్ట్ లుక్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. చూడండి ఎలా ఉన్నాడో. ఎదురుగా చూసుకున్నట్లయితే లంకా దహనం అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో సీతమ్మ వారిని చూసిరా అని అంటే కాల్చుచ్చినటువంటి హనుమంతుల వారు అంటారు కదా. సో అందరూ మన చాగంటి గారు ఒక మాట చెప్తారనమాట, హనుమంతుల వారు ఎవరు అని తెలుగు వాళ్ళ, హిందీ వాళ్ళ, సంస్కృతం వారు అనేటటువంటి డౌట్ మీరు పెట్టుకోమాకండి. ఖచ్చితంగా హనుమంతుల వారు తెలుగు వాళ్ళే. ఎందుకంటే మన పనిగా దాన్ని మన భుజాల మీద వేసుకొని చేసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుగు వాళ్ళే ఉంటారు అని చెప్పి ఆయన చాగంటి గారు చెప్తుంటే గరికపాటి గారు కూడా అప్పుడప్పుడు ఈ విషయాన్ని చెప్తారు. నాకైతే గూషన్స్ వచ్చాయి అనమాట. ఈ విధంగా మన హనుమంతుల వారు సీతాదేవిని చూసిరా హనుమాన్ అని చెప్పి పంపిస్తే ఆ లంకని మొత్తం కాల్చి వచ్చేసింది అనమాట. ఆ షార్ట్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. నిజంగా ఇంకా ఫ్రంట్ లుక్ అయితే రిలీజ్ చేయలేదు కానీ అది కూడా వేరే లెవెల్ ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో మీరు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి, ఎలా తీయబోతున్నారు సినిమా అనేటటువంటి మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. మొత్తం కూడా యానిమేషన్ ఫ్రెండ్స్, ఏ విధమైనటువంటి హీరో ఉండడు, హీరోయిన్ ఉండడు, యానిమేషన్తో అయితే ఈ సినిమాని ఫుల్గా నింపేస్తారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ మన హనుమంతుల వారు పుట్టినప్పుడు అంజనాద్రికై సంతతి కొరకని అహోరాత్రములు తపస్సు చేయగా పాట గుర్తుంది కదా హనుమాన్లో. జస్ట్ ఒక బిట్టు చూపించిండు మనకి స్టోరీ టెల్లింగ్లో. ఈ విధంగా హనుమంతుల వారు ఎలా పుట్టారు అనేటటువంటి బిట్టు చూపించినప్పుడే మన ఇంటికలు అయితే నిలబడ్డే, రోమాలు అయితే నెక్కబడుచుకున్నాయి. ఇక చూసుకున్నట్లయితే మరి హనుమంతుల వారు పుట్టిన తర్వాత ఆ సూర్యుని మింగేటటువంటి సీన్లు కూడా ఈ సినిమాలో పెడతారంట. ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో, ఇప్పుడున్నటువంటి గ్రాఫిక్స్తో హనుమంతుల వారు స్వయాన వెళ్ళి సూర్యుని మింగేటటువంటి విజువల్స్ ఎలా ఉంటాయి నాకైతే మామూలుగా అనిపించలేదు. ఆ తర్వాత ఇక ఇంద్రుడు రావడం జరిగింది, అన్ని ఆయుధాలు ప్రయోగిస్తాడు. ఏ ఆయుధం కూడా హనుమంతుల వారి వెంట్ర కూడా వేయలేదు. అదే టైంలో వజ్రాయుధాన్ని అయితే హనుమంతుల వారి మీద ప్రయోగించడం జరిగింది. అక్కడ నుండి ఆయన పడిపోతున్నటువంటి టైంలో వాయువులు నందనుడు అంటే మన వాయుదేవుడు అయితే పట్టుకోవడం జరిగింది అనమాట. ఆ తర్వాత మొత్తం వాయునంతా కూడా పీల్చేస్తాడు, భూమి అంతా కూడా ఆగిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రతి జంతువులు ఊపిరాడక చచ్చిపోతూ ఉంటే ఆ టైంలో వాళ్ళంతా కూడా దిగొచ్చి సారీ చెప్పేసి అంటే క్షమాపణ చెప్పి హనుమంతుల వారిని బతికించుకొని ఆయనకైతే వరాలు ఇవ్వడం జరిగింది. ఇది నేను చెప్పేది జస్ట్ నాట్ 1%. ఈ విధంగా ఆయనకు వరాలు ఇచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి ఇజ్జలు మళ్ళీ ఆ టైంలో మన శాపం పొందుతారనమాట. అంటే చిన్నపిల్లగాడు కదా, చాలా వరాలు అయితే పొందిండు. అదే టైంలో ఒక సాధువు తపస్సు చేసుకుంటుంటే ఆ సాధువు నువ్వు ఇంత కింద తపస్సు చేస్తే ఎట్లా అని చెప్పి ఆ మంతు ఎత్తుకొని పోయి కొండ మీద అయితే పెడతాడు. ఆ టైంలో ఆ సాధువు అయితే శపిస్తాడు, నీకున్నటువంటి వరాలు, నీకున్నటువంటి విద్యలన్నీ నువ్వు మర్చిపోవును కాక అని చెప్పి శపిస్తాడు. ఆ తర్వాత తన జర్నీ అయితే ఆగిపోతుంది. మళ్ళీ శ్రీరామచంద్రుడు వచ్చిన తర్వాత తన యొక్క పవర్స్ ఏంటి అనేటటువంటి తెలిసింది. వీటన్ని పాయింట్ని జోడించి భయంకరమైనటువంటి ఫైట్స్ మన ముందు పెడతారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమాలో కొన్ని ఫ్రిక్షనల్స్ కూడా లైక్ హనుమంతుల వారు మన రావణ్ కొట్టుకోలేదు అక్కడ, కానీ వాళ్ళిద్దరి మధ్య భీకరమైనటువంటి ఫైట్ పెట్టొచ్చంట. ఇంకా చూడాలి కానీ పురాణాల్లో చాలా ఉన్నాయి. వాలి సుగ్రీవ్ ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య అనేటువంటి భీకరమైనటువంటి ఫైట్ కూడా ఈ సినిమాలో పెడతారంట. సో ఇది జస్ట్ వాయుపుత్ర అనేటటువంటిది పార్ట్ 1. ఈ వాయుపుత్ర యొక్క టైటిల్ బేస్ చేసుకొని ఫస్ట్ వాయుపుత్ర, ఆ తర్వాత రామాయణ్కి సంబంధించినటువంటి సిరీస్ అన్నీ తీసేటటువంటి ప్రయత్నం నాగవంశి గారు చేస్తున్నారు అనేటటువంటిది బయట వినపడుతున్నటువంటి వార్తలు. మరి ఎంతవరకు వర్కౌట్ అయ్యేది అనేటటువంటిది వెయిట్ చూడాలి. నాకైతే ఈ లుక్ పిచ్చిగా నచ్చింది. మీరు ఎలా తీయండి మేము చూస్తాం, మీరు యానిమేషన్తోనే తీయండి, మీరు హీరోతోనే తీయండి, మీరు హీరోయిన్ లేకుండా తీయండి, మాకు సంబంధమే లేదు. జస్ట్ హనుమాన్ అనేటటువంటి బ్రాండ్ కొద్దిగా గ్రాఫిక్ జోడించి ఆయన ఎలా ఉండడు అనేటటువంటి చెప్పుకోవాలి అని అంటే ఇప్పుడు ఇక చాలా ఉంది లేదు కదా. హనుమంతుల వారి బలం చెప్పాలి అని అంటే భూమి అనేటటువంటిది ఆయన యొక్క పవర్ ముందు ఒక గోటికి కూడా సరిపోదంట, అంత పవర్ ఉంటుంది అని చెప్పి మన పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి. సో దానికి తగ్గట్టు చూపించడానికి ఖచ్చితంగా ఆడియన్స్ ఆదరిస్తారు. చందు గారు దీన్ని అయితే గట్టిగా ఫాలో అవ్వండి. ఇక మనకి హీరోలతో అవసరం లేదు, ఏతోనే సినిమా తీసేయొచ్చు అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలుగుతుంది ఫ్రెండ్స్. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీళ్ళని షేర్ చేయండి. మీకు ఏ విధంగా అనిపించింది ఈ వాయుపుత్ర ఫస్ట్ లుక్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి.